మీరు భారతి అని పేరు పెట్టుకున్నారా? భారతి అని పేరు పెట్టుకున్నవారు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మీ గురించి మీరు తెలుసుకోవాలని అనుకుంటే, మీకున్న అంశాలు పాజిటివ్‌గా ఉన్నాయా? నెగెటివ్‌గా ఉన్నాయా? అని తెలుసుకోవాలనుకుంటే, ఒక్కసారి ఇలాంటి ఫార్ములా వేసుకొని మీరు మీ ఇంటి వద్దే కూర్చొని మీరు తెలుసుకోవచ్చు. అది ఏ విధంగానో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ భారతి పేరు తీసుకుంటే చాల్దియన్ సిస్టమ్ ప్రకారం గనుక మనం చూసుకున్నట్లయితే, దీని యొక్క వాల్యూస్ ఈ విధంగా ఉంటాయి. ఈ వాల్యూస్‌ని మనం ఈ 9 గదుల బాక్స్‌లో గనుక ఫిల్ చేసినట్లయితే మనకి ఈ అంశాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ భారతి బి అంటే దీని వాల్యూ 2. 2 అంటే 1, 2. ఇక్కడ 2 అంటే సంతానం. భారతికి సంతానం కలుగుతుంది. ఇక్కడ హెచ్ అంటే 5. 1, 2, 3, 4, 5. 5 అంటే ఇక్కడ సొంత గృహం. సొంత గృహం కట్టుకునే అవకాశం ఉంది భారత్‌కి. ఇక్కడ ఏ వాల్యూ 1. 1 అంటే వివాహం. భారతికి వివాహం జరుగుతుంది. ఇక్కడ 2 వచ్చేసింది. 1 వచ్చేసింది. ఇక్కడ 4. 4 అంటే రుణ బాధలు. రుణ బాధలు తక్కువగా ఉండే అవకాశం ఉంది భారతికి. అదేవిధంగా 5 వచ్చేసింది. 1 వచ్చేసింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1, 2, 4, 5 ఇవి మనకు పాజిటివ్‌గా ఉండే అంశాలు. నెగెటివ్‌గా ఉండే అంశాలు ఏంటంటే ఫిల్ కానివి. ఇక్కడ 3 ఫిల్ కాలేదు. 3 అంటే రిలేషన్‌షిప్. రిలేషన్‌షిప్‌లో అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది భారతికి. అదేవిధంగా 6. 6 అంటే చదువు ఎంత కష్టపడి చదివినా కూడా ఉద్యోగ అవకాశాలనేటివి తక్కువగా ఉంటాయి భారతికి. 7 వ్యాపారం. భారతి ఏ వ్యాపారం చేసినా కూడా అనేక నష్టాలు, కష్టాలు ఎక్కువగా ఉంటాయి. 8 అనారోగ్యం. ఆరోగ్య విషయంలో అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. 9 భారతి విదేశీ ప్రయాణం చేయాలనుకుంటుంది. అంత ఈజీగా ఉండదు. అదేవిధంగా భారతికి శత్రువులు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. ఇక్కడ మనం భారతి పేరును గనుక చూసుకున్నట్లయితే, ఈ భారతి పేరు పూర్వాషాఢ నక్షత్రం ధనస్సు రాశికి చెంది ఉంటుంది భారతి అనే పేరు. కాబట్టి మీరు ఒక పేరుని బట్టే కాకుండా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి గనుక మీరు మెర్జ్ చేసి 2 మెర్జ్ చేసి గనుక చూసుకున్నట్లయితే మీకున్న అంశాలు, మీకు ఎలాంటి అంశాలున్నా గూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే, మీ డేట్ ఆఫ్ బర్త్‌ను మరియు పేరును కలిపి మెర్జ్ చేసుకొని చూడాలి. కాబట్టి ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్‌ను, పేరును నాకు పంపించినట్లయితే, మీ పేరులో సంఖ్యాబలాన్ని 260 డిగ్రీస్‌కు పెంచినట్లయితే, మీకున్న సమస్యలు మొత్తం మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు.